వెల్కమ్ టు నిగస్వి ఛానల్. మేము ఈరోజు శ్రీ రంగనాథర్ గుడికి వచ్చినామండి. మన భారతదేశంలో ఉన్న అతి పురాతనమైన దేవాలయం శ్రీరంగం. శ్రీరంగాన్ని భూలోక వైకుంఠం కూడా పిలుస్తారండి. రంగనాథర్ గుడి గురించి కొన్ని తెలుసుకుందామండి. ఇవి రాజగోపురం అండి. ఆసియాలోనే చాలా పెద్దదైన గోపురం అండి. ఈ గోపురం 236 అడుగు ఉన్నదండి. ఈ గోపురము ఇది రాజగోపురం అంటారండి. గోపురం చూస్తే కోడి పుణ్యం అంటారు కదండి. చూడండి, ఫస్ట్ గోపురం అతి పెద్ద రాజగోపురం అండి. ఇది ఒక్కసారి అందరూ దర్శనం చేసుకోండి. అలానే ఈ దారిగా లోపలికి వెళ్ళాలండి. శ్రీరంగం అంటాలే విష్ణు భక్తులకు ఒళ్ళు పులకరించిపోతుందండి. మహావిష్ణుకు 108 దివ్య దేశాలు ఉన్నదండి. దాంట్లో 106 భూలోకంలో ఉందండి, 2 మాత్రము ఆకాశంలో ఉందండి. ఒకటి వైకుంఠం, రెండోది పరమపదం అంటారు. రంగనాథర్ గుడి చూడండి, మణిమండపం చూడండి. దీని లోపలికి మనం వెళ్ళాలండి. వెయ్యికాల్ మండపం, వసంత మండపం అని అన్ని మండపం ఉంటుందండి. మన లోపలికి వెళ్ళాలా. శ్రీరంగం తమిళనాడులో తిరుచినాపల్లిలో ఉందండి. రంగనాథర పెరియాల్వార్ అని కూడా పిలుస్తారండి. పెరుమాళ్ అని కూడా పిలుస్తారు. చూడండి, లోపలికి మండపం చూడండి, వెయ్యికాల్ మండపం. ఎంత అందంగా శిల్పకళలు ఉంటాయండి. ఈ దేవాలయం దగ్గర 600 ఏకర్లో ఉన్నదండి. 14 కిలోమీటర్ పొడుగు ఉంటుందండి. మనం గుడిని చుట్టి తిరిగి రావాలంట 14 కిలోమీటర్ మనం చుట్టి తిరిగి రావాలండి. ఇట్లా చూడండి, ఎంత పెద్ద గుడి చూడండి. మన ఎంట్రన్స్ కాగానే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో రామానుజర్ టెంపుల్ ఉంటుందండి. అలానే రైట్ సైడ్ సకరతాళ్వార్ గుడి ఉంటుందండి. మళ్ళీ ఇది మనం లోపలికి వెళ్ళాలండి. చూడండి, అన్ని స్తంభాలు, గుడిలు, శిల్పాలు చూడండి. మన గరుడాళ్వార్ అండి. ఎంత పెద్దగా ఉంటుందంటే అంత పెద్దగా ఉంటారండి గరుడాళ్వార్. చాలా అందమైన గరుడాళ్వార్ అండి. చాలా పెద్ద గరుడాళ్వార్ అనేది కూడా ఉన్నదండి. ఎప్పుడెప్పుడు రంగనాథర్ వస్తారో, ఎప్పుడు ఎత్తుకుపోతామో అలా ఉంటారండి గరుడాళ్వార్. చూడండి, గజస్తంభం. మళ్ళీ మేము లోపలికి వెళ్ళి లైన్లో నిలబడ్డామండి. అంత రష్ లేదు. మేము వెళ్ళినప్పుడు ఈవినింగ్ వెళ్ళినాం, అంత రష్ లేదండి. మంచి దర్శనం చేసుకున్నామండి. చూడండి, మణి మండపం, ఉయ్యాల సేవా మండపం అన్నీ ఉంటుందండి అక్కడ. శ్రీరంగంలో రంగనాథరు పండుకొని ఉంటారండి. పాదాల దగ్గర శ్రీ మహాలక్ష్మి ఉంటారు, బ్రహ్మ ఉంటారు, అందరు ఉంటారండి. చూడండి, నేను మెల్లగా వీడియో తీసిన, అసలు వీడియో తీయనిస్తలేదండి, కానీ నేను మెల్లగా ఇట్లా వీడియో తీసినానండి. ఇవి లోపలికి గర్భగుడి పోనికి చూడండి ఎంట్రన్స్. ఇవి లోపల గరుడాళ్వార్ ఉన్నారు, రంగనాథ స్వామి ఉన్నారండి. ఇది గర్భగుడి అనేది. అందరు తులసి తీసుకొని దేవునికి ఇచ్చేసి బయటకు వచ్చేయండి. చూడండి, పాదాలు కనిపిస్తుంది. మన బయటికి రాగానే అద్దాలతోటి మనం చూస్తే రంగనాథర్ పాదం కనిపిస్తుందండి. ఆయన దర్శనం మంచి చేసుకొని బయటకు వచ్చినామండి. రంగనాథర్ గర్భగుడికి లోపలికి అనేది చూడండి, దర్శనం చేసుకొని బయటికి వచ్చినామండి. మనం బయటకు వస్తే చూడండి, గర్భగుడిది మీద గోపురం చూడండి, గోల్డ్లోనే తయారు చేసినదండి. రంగనాథ స్వామి విమానం అండి ఇది. ఒక్కసారి దర్శనం చేసుకోండి అందరూ.
మొత్తం 21 గోపురం ఉంటుందండి శ్రీరంగంలో. చూడండి ఇక్కడ గాలికి బావి కూడా ఉన్నదండి. తీర్థం తీస్తారండి. ఇప్పుడు అవి మూసేసేసిండ్రు. తర్వాత అన్నీ మేము దర్శనం చేసుకోండి. పక్కకే అమ్మ తాయార్ సన్నిధి అంటారండి. రంగనాయకి సన్నిధి. ఆమె కూడా దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చినామండి. ఒకసారి మెల్లగా అన్నీ ఒకటి కవర్ చేసినానండి. వీడియో కవర్ చేసుకొని చూడండి, గజస్తంభం చూడండి చేసుకొని మేము బయటకు వచ్చినామండి. ఇది రామానుజర్ సన్నిధి అండి. ఈ పక్కకి వెళ్ళవచ్చు. ఇవేమో సకరతాల్వ సన్నిధికి వెళ్ళే దారండి ఇది. వీలైతే మీరు కూడా ఒకసారి శ్రీరంగంకి వచ్చి మన రంగనాథ స్వామిని ఒకసారి దర్శనం చేసుకోండి. ఒక్కసారి గోపుర దర్శనం కూడా చేసుకోండి. చూడండి ఎంత అందమైన శిల్పాలు చూడండి, ఎంత అందమైన శిల్పాలు అండి. పాత పురాతనమైన గుడి అండి ఇది. మేము అట్లనే ఫోటో తీసుకొని రంగనాథ స్వామి దర్శనం చేసుకొని ఫోటో తీసుకొని అక్కడి నుంచి మేము ఇంటికి బయలుదేరినామండి. వీలైతే మీరు కూడా ఒకసారి రంగనాథ స్వామి గుడికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే డిఎస్సి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రంగరంగా శ్రీరంగా డిఎస్సి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ రంగనాథ స్వామి చరణం చరణం. థ్యాంక్ యూ.